ఎవడు సునీల్ గడ. హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు ఏకేఎస్ ఐఏఎస్ అకాడమీ డైలీ కరెంట్ అఫైర్స్. సో యథావిధి యథాతథం నిన్నటి ప్రశ్న చూద్దాం. ఈ క్రింది ఏ గ్రూప్స్లో 4 దేశాలు G20లో భాగము? చాలామంది ఆన్సర్ కరెక్ట్గా పెట్టారు కమెంట్ సెక్షన్లో. వెరీ గుడ్. అర్జెంటీనా, మెక్సికో, సౌత్ ఆఫ్రికా, టర్కీ. ఇక ఈరోజు టాపిక్ న్యూస్ పేపర్లో ఉంది, మీ అందరికీ తెలిసిందే. పూరి జగన్నాథ్ దేవాలయం యొక్క 4 ద్వారాలను ఇప్పుడు గెలిచినటువంటి బీజేపీ ప్రభుత్వం తెరిచింది. సో దీని తాలూకా ప్రాముఖ్యత ఏంటి అని తెలుసుకునే ముందు అసలు ఈ పూరి జగన్నాథ్ టెంపుల్ గురించి మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకు అంటే మనకి ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్ అనేటటువంటి కాన్సెప్ట్ సాధారణంగా అన్ని ఎగ్జామ్స్లోనే ఉంది. భారతదేశంలో ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్ ఇన్ ఇండియా ఇది ప్రతి చోట ఉంది. సో కాబట్టి ఖచ్చితంగా దీని మీద క్వశ్చన్స్ అడిగేటటువంటి అవకాశం ఉంది. అలాగే స్పెసిఫిక్స్, ఈ టెంపుల్ గురించి డీటెయిల్స్. ఈ జగన్నాథుని టెంపుల్కి చాలా చరిత్ర ఉంది. అంత చరిత్ర పూర్తిగా చెప్తే పెద్ద సినిమా అవుతుంది, సినిమా కాదు సిరీస్ అవుతుంది. అంత చెప్పలేం, కానీ ఎగ్జామినేషన్లో మీకు ఉపయోగపడి ఇంపార్టెంట్గా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో వచ్చేటటువంటి కొన్ని రాజుల పేర్లు, అక్కడ జరిగినటువంటి వాస్తవాలు అవి చెప్తాను. అలాగే ఈ టెంపుల్కి సంబంధించినటువంటి ఆర్కిటెక్చర్ ఒకటి చూద్దాం. అలాగే ఇప్పుడు ఈ 4 ద్వారాల యొక్క విశిష్టత, విశేషం ఈ రెండు ఏంటి? విశిష్టత, విశేషము ఈ రెండు ఏంటి అసలు, ఇవి చూద్దాం. అలాగే క్వశ్చన్ ఆఫ్ ద డే. సో ముందుగా పూరి జగన్నాథ్ గురించి, మనకి ఈ టెంపుల్ గురించి ఎందుకు ఉంది అంటే 4 ద్వారాలను తెరవడం అనేటటువంటి జరిగింది పూరి జగన్నాథ్ టెంపుల్లో. దీనికి సంబంధించి మోడీ గారు, అలాగే ఇప్పుడు వచ్చినటువంటి కొత్త చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఒడిశా, వీళ్ళందరూ ఏవేవో చెప్పారు. నాకు తెలిసి ప్రపంచంలో అతిపెద్ద గ్యాదరింగ్స్లో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ గ్యాదరింగ్స్ ఏదన్నా ఉంటుందంటే ఈ జగన్నాథుని రథయాత్ర. మనకి దీనిపైన శ్రీశ్రీ గారు ఒకప్పుడు ఒక కవిత్వం కూడా రాశారు. ఆయన వస్తున్నాయి జగన్నాథ రథచక్రాలు వస్తున్నాయి అని చెప్పేసి. సో అది అఫ్కోర్స్ కొంచెం కమ్యూనిస్ట్ కవిత్వాలు. అంటే కరెక్ట్గా చెప్పాలి అంటే ప్రజల్ని ఆలోచింపజేసేందుకు చాలా గొప్ప గొప్ప కవులు వచ్చినప్పటికీ కూడా శ్రీశ్రీ గారి యొక్క ప్రస్థానం, ఆయన రాసినటువంటి మహాప్రస్థానం, దానికి ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంది. జగన్నాథుని రథచక్రాలు అంటే అక్కడ సమసమాజ స్థాపనకు ప్రతీకగా తీసుకున్నారు శ్రీశ్రీ గారు. మళ్ళీ మనం లిటరేచర్ పార్ట్లోకి వెళ్ళొద్దు. సో ఇక్కడ కొంత జగన్నాథుని టెంపుల్ గురించి కనుక మనం చూస్తే భారతదేశంలో 4 ధామ్ యాత్ర అని అంటారు. సో పూరి జగన్నాథ్ టెంపుల్ ఈ 4 ధామ్ యాత్రలో ఒక దేవాలయం. మిగతా 3 దేవాలయాలు బద్రీనాథ్లో ఒకటి ఉంది, కేవలం మంచు లేనటువంటి సమయంలో మాత్రమే చూడగలుగుతాము. ద్వారకా గుజరాత్లో ఉంది, రామేశ్వరం తమిళనాడులో ఉంది, ఒడిశాలో ఉన్నటువంటి పూరి జగన్నాథ్ టెంపుల్. ఈ 4 కూడా 4 ధామ్. ఈ 4 ప్రాంతాలని కూడా అప్పట్లో శంకరాచార్య విజిట్ చేసినట్టుగా చెప్తూ ఉంటారు. రామేశ్వరం మీ అందరికీ తెలిసిందే, అఫ్కోర్స్ రామాయణ కాలం నుంచి కూడా దానికి ప్రసిద్ధి అనేటటువంటిది ఉన్నది. అలాగే ఈ రథయాత్రలో ఈ పూరి జగన్నాథ్ టెంపుల్కి సంబంధించి రథయాత్ర అనేటటువంటిది ఒకటి జరుగుతుంది. ఇందులో 3 దేవుళ్ళను పూజిస్తూ ఉంటారు. వాళ్ళని డెకరేట్ చేసి రథాలను లాగుతూ ప్రజలు వాళ్ళ యొక్క భక్తిని చాటుకునేటటువంటి విశిష్టత ఈ టెంపుల్కి ఉంది. చాలామందికి తెలియనటువంటి విషయం ఏంటంటే, ఇవి పుస్తకాల్లో లేదు కానీ నాకు మహాభారతం ఎక్కడో చదివి దానికి రిలేటెడ్ ఒక పుస్తకం చదివినప్పుడు కనిపించింది. మహాభారతంలో మీ అందరికీ కూడా ఒక గొప్ప యోధుడి క్యారెక్టర్ తెలుసు, కర్ణుడు. సో కర్ణుడికి సహజంగానే కవచకుండలాలు ఉంటాయి. ఈ కవచకుండలాలు యుద్ధానికి ముందు ఇంద్రుడు వచ్చి ఏదో ఒక వరం ఇవన్నీ చెప్పి సంథింగ్ దానం పేరిట ఆ కవచకుండలాలను లాక్కుంటాడు. ఈ కవచకుండలాలు తీసుకోకపోతే కర్ణుడిని చంపడం అనేటటువంటిది అసాధ్యం. ఈ తీసుకున్నటువంటి ఇంద్రుడు ఆ కవచకుండలాలకి చాలా ఒక ప్రత్యేకత ఉంటుందట. ఆ కవచకుండలాల్లోంచి అమృతం వస్తుందట. సో కాబట్టి అది ఎవరు వేసుకుంటే వాళ్ళకి మరణం ఉండదు. అయితే ఈ కవచకుండలాల్ని ఈ పూరి జగన్నాథ్ టెంపుల్లో అప్పుడు కర్ణుడు దగ్గర తీసుకున్నటువంటి ఇంద్రుడు దాచిపెట్టాడు అని చెప్పి ఓ పుస్తకంలో ఎక్కడో ఉందన్నమాట. సో చాలా వాటికి ఈ పూరి జగన్నాథ్ టెంపుల్ రిలేట్ అయి ఉంటుంది. సో కాబట్టి మీరు చూస్తే ఈ యొక్క టెంపుల్లో జగన్నాథుని విగ్రహం ఉంటుంది. అయితే అన్ని దేవాలయాల్లో మాదిరి ఇది రాతి విగ్రహం కాదు, చెక్కతో తయారు చేస్తారు ఈ విగ్రహాన్ని. ప్రతి 12 లేదా 19 సంవత్సరాలకు ఈ విగ్రహం మాదిరిగా ఉన్నటువంటి మరో విగ్రహాన్ని మారుస్తూ ఉంటారనమాట. ఇది దేనికి ప్రతీక అంటే మీకు సింపుల్గా చూడండి, చాలా చోట్ల రీఇన్కార్సినేషన్ ఆఫ్ లైఫ్ అని చెప్తూ ఉంటారు. అది మనకి
కానీ దేవుళ్ళకి ఎలా ఉంటుందంటే పాత బట్టలు విడిచి కొత్త బట్టలు తొడుక్కున్నట్టు, లేదా సీతాకోకచిలుకగా మారేటప్పుడు గొంగళి పురుగు తన యొక్క ఆ పైన ఉన్నటువంటి పొరను విప్పేసి గొంగళి పురుగు ఎలా అయితే సీతాకోకచిలుక అవుతుందో, సో దేవుడు కూడా ఒక నూతనత్వాన్ని సంతరించుకుంటాడు అనేటటువంటి ఒక ప్రతీకగా ఈ యొక్క ప్రతి 12 లేదా 19 సంవత్సరాలకు అందులో ఉన్నటువంటి విగ్రహాన్ని రీప్లేస్ చేస్తూ ఉంటారనమాట. అలాగే ఇక్కడ మనకి దాన్నే నబాకలే బరా అని అంటారు. సో ఇది కొంచెం ప్రొనౌన్సియేషన్ ఇబ్బంది పడ్డాను, ఒకసారి చూడండి. నబాకలే బరా అని అంటారు. దాన్ని రీఎంబాడిమెంట్. ఇదేంటంటే పాత విగ్రహాలను తీసి కొత్త విగ్రహాలకు మారుస్తూ ఉంటారు. వాళ్ళ పాత ఏమంటారు ఆ శరీరాలను వదిలేసి కొత్త శరీరాల్లోకి దేవుళ్ళు మారినట్టుగా భావిస్తారనమాట. సో ఇక్కడి నుంచే మనకు ఒక పదం కూడా వచ్చింది. అంటే ఈ రథం ఏదైతే ఉందో, జగన్నాథుని రథచక్రాల పెద్ద రథం ఏదైతే ఉంటుందో అందులోంచి ఒక ఇంగ్లీష్ పదం వచ్చింది, దాని పేరు జగర్నాట్. ఇందులోంచి ఒక క్యారెక్టర్ కూడా వచ్చింది, ఎక్స్మ్యాన్ ద లాస్ట్ మ్యాన్ స్టాండింగ్ అని ఒక సినిమా ఉంటుంది, వోల్వరిన్. ఇక్కడ నుంచి ఏదో కత్తులు వస్తాయి వాడికి. అందులో ఒకడు ఉంటాడు జగర్నాట్ అని, బాగా లావుగా పొడుగ్గా ఉంటాడు. వాడు నెత్తుకు ఒక హెల్మెట్ పెట్టుకుని అన్నింటినీ గుద్దుకుపోతూ ఉంటాడు. వాడి పేరు జగర్నాట్. ఈ పదం అసలు వచ్చిందే జగన్నాథుని టెంపుల్ నుంచి. ఎందుకు అంటే ఆ పెద్ద రథాన్ని జగర్నాట్ అనేటటువంటి పేరిట ఇంగ్లీష్ మీడియా చెప్పింది అని చాలామంది చెప్తారనమాట. అలాగే దీని తాలూకా స్పెసిఫిక్స్ చూస్తే ఈ యొక్క దేవాలయం దాదాపుగా 214 అడుగులు ఉంటుంది. అలాగే 2 కాంపౌండ్ వాల్స్ ఉంటాయి. ఒకటి మేఘనాథ ప్రహారీ గోడ అని అంటారు, రెండో దాన్నేమో కూర్మ ప్రహారీ గోడ అని అంటారు. అలాగే ఇది కళింగ స్టైల్ ఆఫ్ ఆర్కిటెక్చర్లో ఉంటుంది. ఇందులో చాలా అద్భుతమైనటువంటి శిల్పాకృతులు ఈ మొత్తం దేవాలయం చుట్టూ కూడా ఉంటూ ఉంటాయి. సో చాలా అద్భుతమైనటువంటి టెంపుల్, ఎవ్రీబడి నోస్ దాట్. జగన్నాథన్ టెంపుల్ ఓన్లీ ట్రెడిషనల్ హిందూస్ మాత్రమే ఇందులోకి పర్మిట్ చేయబడతారు. క్రిస్టియన్స్ ఇంకా ఎవరైనా అన్య మతస్థులు కనుక దీన్ని చూడాలని అనుకుంటే అక్కడ ఒక ప్రాంతం ఉంటుంది, ఆ ప్రాంతం మీద నుంచొని టెంపుల్ని చూడొచ్చు తప్ప టెంపుల్ లోపలికి గర్భగుడిలోకి అది వెళ్ళేటటువంటి అవకాశం ఇవ్వరు. అలాగే జగన్నాథుడు, బలభద్రుడు, సుభద్ర ఈ 3 దేవుళ్ళని కూడా ఈ 3 రథాల్లో పెట్టి పూజించడం అనేటటువంటిది ఎన్నో వందల సంవత్సరాల నుంచి వస్తున్నటువంటి ఆచారం. అలాగే మనం చూస్తే హిస్టరీ ఆఫ్ జగన్నాథ టెంపుల్, అసలు ఈ టెంపుల్ ఎప్పుడు వచ్చింది అనేదానికి అసలు మన దగ్గర సరిగ్గా చరిత్ర లేదు. కానీ ఈ టెంపుల్ని మళ్ళీ బాగు చేశారు. మొట్టమొదటిసారిగా రీబిల్డ్ చేశారు గంగా డైనస్టీ. అలాగే దాని తర్వాత ఇంకా చాలా డైనస్టీస్ వచ్చాయి. ఈ డైనస్టీస్లో చేయడం అనేటటువంటి జరిగింది. ముందుగా గంగా డైనస్టీలో అనంతవర్మన్ చోదగంగ 12వ శతాబ్దంలో ఈ యొక్క దేవాలయాన్ని పునర్నిర్మించడం జరిగింది. 1174లో అనాగ్ భీమ్ దియో, ఈయన ఒరిస్సాకి రాజుగా ఉంటాడు. ఈయన ఏం చేస్తాడంటే ఒక బ్రాహ్మణుణ్ణి కత్తితో చీల్చేసి చంపేస్తాడు. ఆయన పాపాలు కడుక్కోవడానికి ఈ యొక్క టెంపుల్ని మళ్ళీ పునర్నిర్మించమని చాలామంది అతనికి హితవు పలుకుతారు. సో అప్పుడు ఈ టెంపుల్ చుట్టూ ఉన్నటువంటి ఈ దేవాలయం చుట్టూ ఉన్నటువంటి ప్రహారీ గోడలు ఇంకా ఇతరత్ర ప్రాంతాలన్నింటినీ కూడా ఇతను అభివృద్ధి చేస్తాడు. దాని తర్వాత దీనికి సంబంధించి మనకు చూడండి, టెంపుల్కి ఎవరు బాధ్యత వహించాలి అంటే సర్విటర్స్. వీళ్ళని ఛత్తీస్ అని జోగా అని అంటారు వాటిని. అంటే కరెక్ట్గా చెప్పాలంటే అక్కడ ఒక వర్గం అని అనుకోండి, లేదా బ్రాహ్మణులు హూ ఎవరు అనుకోండి, ఆ టెంపుల్ని చూసుకునేటటువంటి వ్యక్తులు. వీళ్ళు ఆ టెంపుల్ని మేనేజ్ చేయాలని చెప్పేసి ఈయన అప్పట్లో తీర్మానం చేస్తాడు. దీని తర్వాత ఈ టెంపుల్ని ఎప్పుడైతే మన దేశానికి ఇస్లాం దండయాత్ర అనేటటువంటిది వచ్చిందో, ఇస్లాం దండయాత్ర అంటే ఆ పదం తప్పు, ముస్లింల దండయాత్ర అని అనుకుందాం. ముస్లింల దండయాత్ర అంటే ఎక్కువగా ముస్లిం రాజులే కదా వచ్చింది. నేను వాటిని మళ్ళీ ఈ రోజుకి దానికి ఈక్వేట్ చేయట్లా. అంటే ఇప్పుడు మనం చూస్తున్న మొఘలులు కానీ, లేదా టర్కిష్ పీపుల్ కానీ, పైన ఉన్నటువంటి బాబర్ కానీ, వీళ్ళందరూ వచ్చారు కదా. సో ఇస్లామిక్ పీపుల్ దండయాత్రలో దాదాపుగా ఈ యొక్క దేవాలయాన్ని 18 సార్లు దండయాత్ర చేశారు. మనం జనరల్గా సోమనాథ్ టెంపుల్ గురించి చెప్పుకుంటాం, కానీ ఈ టెంపుల్ని కూడా 18 సార్లు దండయాత్ర చేశారని చెప్పి మాదాల పంజి అనేటటువంటి ఒక గ్రంథం అని అనుకోండి, దాని ద్వారా మనకు తెలుస్తుంది. 1568లో జనరల్ కలపహాడ్ నవాబ్ ఆఫ్ బెంగాల్ ఈ యొక్క టెంపుల్ని పూర్తిగా లూటీ చేసి అందులో ఉన్నటువంటి ఆ యొక్క విగ్రహాలను ధ్వంసం చేయడం జరిగింది. దాని తర్వాత అప్పటి నుంచి కూడా ఎవరు దీన్ని ముట్టుకోలేదు. కానీ 1575లో రామచంద్రదేవ I ఈయన అక్కడ ఉన్నటువంటి రాజు, ఆ తర్వాత ఈయన ఈ యొక్క టెంపుల్ని అందులో ఉన్నటువంటి ఐడోల్స్ని అంటే అందులో ఉన్నటువంటి విగ్రహాలని పునర్నిర్మించాడు. సో అందులో ఉన్నటువంటి విగ్రహాలని ఈయన పునర్నిర్మించాడు. అందుకే ఈయన ఏమంటారంటే అభినవ్ ఇంద్రయుమ్న అని అంటారు.
ఎందుకు ఈయన అభినవ ఇంద్రయమున అని అంటారంటే అసలు ఒరిజినల్గా ఈ టెంపుల్ కట్టినవాడు సత్యయుగంలో, సత్యయుగం అంటే అసలు ఇది ఒక మిథికల్ టైం అది, అంటే ఈ యుగం జరిగిందా అంటే మనం పుస్తకాల్లో చదువుకున్నాం అంటే ఎవరు చూడలేదు దీన్ని. ఈ సత్యయుగం ఏదైతే ఉందో ఈ సత్యయుగంలో ఇంద్రయుమ్న అనేటటువంటి వ్యక్తి ఆ రాజు మొట్టమొదటిసారి ఈ టెంపుల్ నిర్మించాడని చెప్పి మనకు కొన్ని పురాణాలు చెప్తున్నాయి. ఈ టెంపుల్ని పాడు చేసేసిన తర్వాత పునర్నిర్మించాడు కాబట్టి ఇతన్ని అభినవ ఇంద్రయుమ్న అనేటటువంటి పేరుతో రామచంద్రదేవ వాన్ని పిలుస్తూ ఉంటారు. సో ఇక్కడ మనకి ఎగ్జామినేషన్లో ఇలాంటి క్వశ్చన్లు అడిగాడు అనుకోండి, మనకి మామూలుగానే పేర్లు గుర్తుండవు నాలాంటి వాళ్ళకి. సో ఆబ్వియస్గా ఇలాంటి క్వశ్చన్లు ఇస్తే ఏం రాస్తాం కాబట్టి గుర్తుపెట్టుకోవాలి. అయితే 1692లో దాని తర్వాత ఏం పెద్దగా ఇబ్బందులు పడలేదు, కానీ 1692లో ఔరంగజేబ్ వచ్చిన తర్వాత ఆయన ఎప్పుడైతే రాజు అయ్యాడో అప్పుడు ఈ దేవాలయం గురించి జనం అంతా చెప్పుకుంటుంటే ఆబ్వియస్గా ఆ రోజుల్లో ఎవరి మతాన్ని వాళ్ళు ప్రాపగేట్ చేసుకునేవారు. ఈ కోణంలో భాగంగా ఔరంగజేబ్ ఈ టెంపుల్ని పూర్తిగా క్లోజ్ చేయమని చెప్పడం జరిగింది. ఆయన చనిపోయిన తర్వాత 1707లో కానీ ఈ టెంపుల్ యొక్క ద్వారాలు మళ్ళీ తెరుచుకోలేదు. అయితే మరాఠాస్ ఎప్పుడైతే యుద్ధాలు చేశారో భారతదేశంలో 1751లో ఈ టెంపుల్ వాళ్ళు కంట్రోల్ చేశారు. దాని తర్వాత బ్రిటిషర్స్ 1803లో చేశారు. అయితే బ్రిటిషర్స్ 1809లో ఈ యొక్క మతపరమైనటువంటి అంశాల్లో మనం ఏలు పెట్టకూడదు అనేటటువంటి ఆలోచనతో అక్కడ ఉన్నటువంటి రాజులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మళ్ళీ తిరిగి ఈ యొక్క టెంపుల్ని అప్పగించడం జరిగింది. దాని తర్వాత స్వతంత్రం వచ్చిన తర్వాత 1975లో ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా పూర్తి స్థాయిలో ఈ యొక్క టెంపుల్ని పరిరక్షిస్తూ ఉందన్నమాట. సో ఈ రకంగా మనం దాని తాలూకా ఇంపార్టెన్స్ని అర్థం చేసుకోవచ్చు. ఈ టెంపుల్ తాలూకా ఆర్కిటెక్చర్ చూస్తే ఇది కళింగ ఆర్కిటెక్చర్లో కట్టారు. దానికి 4 కాంపోనెంట్లు ఉంటాయి. ఒకటి గర్భగృహ, దాన్నే విమాన అని కూడా అంటారు, దియుల అని కూడా అంటారు, జగమోహన, అలాగే నాట మండప, ఇది ఆడియన్స్ కూర్చునేటటువంటి హాల్ భక్తులు, అలాగే భోగ మండప అని ఉంటుంది, రెసిడ్యువరీ ఆఫరింగ్స్ ఏమైనా సెరమోనీస్ చేస్తే దానికి ఉంటుంది. ఇలా 4 భాగాలుగా ఈ యొక్క టెంపుల్ని మనం విభజించవచ్చు. ఆర్కిటెక్చరల్ స్టైల్ చూస్తే రేఖ పిద అనేటటువంటి 2 ఆర్కిటెక్చర్స్ కనిపిస్తాయి మీకు. నగరా స్టైల్లో ఉంటుంది, అంటే లోపల ఉన్నటువంటి ఆ యొక్క గర్భగుడి ఏదైతే ఉందో అది నగరా స్టైల్లో ఉంటుంది. బయట వెళ్ళేటటువంటి సింహద్వారం ఏమో ఈ డ్యూవాలా స్టైల్లో అనేటటువంటిది ఉంటుందన్నమాట. సో ఆ రకంగా ఈ యొక్క పర్టికులర్ టెంపుల్ని ఈస్ట్ వెస్ట్ డైరెక్షన్లో కట్టడం అనేటటువంటి జరిగింది. సో ఆ రకంగా మనం దీన్ని అర్థం చేసుకోవచ్చు. అలాగే దీనికి 4 గేట్స్ ఉంటాయి. ఇందాక చెప్పాను కదా, ఇది కరెంట్ అఫైర్స్లో ఉంది. ఒకటి సింహద్వారం, 2 వ్యాఘ్రద్వారం, వ్యాఘ్రము అంటే పులి తెలుగులో, హస్తి ద్వారం, హస్తి అంటే ఎలిఫెంట్, అలాగే అశ్వద్వారం, అశ్వద్వారం అంటే అశ్వ అంటే గుర్రం. ఈ సింహద్వారం అనేటటువంటిది మెయిన్ ఎంట్రన్స్. ఈ మెయిన్ ఎంట్రన్స్లో నుంచి కనుక మనం దేవుణ్ణి వెళ్ళి పూజించుకుంటే మోక్షం వస్తుందని చెప్తారు. అలాగే టైగర్ గేట్, ఇది పశ్చిమ ప్రాంతంలో ఉంది, ఇది ధర్మానికి గుర్తుగా భావిస్తారు. అలాగే హస్తి ద్వారం ఉంది, ఇది ఉత్తర ప్రాంతంలో ఉంది, దీన్ని ప్రాస్పరిటీ అంటే డబ్బు, వీటికి ధనము ఇది వస్తుందని చెప్పి భావిస్తారు. అలాగే అశ్వద్వారం అంటే సౌత్ దక్షిణ భాగంలో ఉంది, ఇది మనకున్నటువంటి కోరికలు తీరడానికి. అక్కడ కామ అంటే కోరిక అని అర్థం అనమాట. జనరల్గానే అసలు సంస్కృతంలో కామాతురాణం అంటే కామ అంటే అది ఇట్స్ నాట్ అబౌట్ సెక్షువల్ ఓరియంటేషన్, ఇట్ ఈజ్ అబౌట్ డిజైర్, కోరిక అని అర్థం. సో కోరిక అనేటటువంటిది ఏవైతే ఉంటాయో ఆ కోరికలు తీరుతాయి ఈ గేట్లోంచి వెళ్తే అని నమ్ముతారు. కోవిడ్-19 వచ్చినటువంటి సందర్భంగా అప్పుడు ఉన్నటువంటి బీజేడీ పార్టీ ఏం చేసిందంటే ఈ యొక్క 4 ద్వారాల్లోంచి వెళ్తే ఇబ్బంది కలుగుతుందని 3 ద్వారాలను మూసేసి 4వ ద్వారం ఒకటే మాత్రమే ఈ యొక్క భక్తులు వెళ్ళడానికి ఓపెన్ చేశారు. అంటే మెయిన్ ఎంట్రన్స్ గేట్, లైన్స్ గేట్ ఏదైతే ఉందో సింహద్వారం దాన్నే ఓపెన్ చేశారు. దాని అర్థం మిగతా 4 ద్వారాలు క్లోజ్ చేశారని కాదు, లోపలికి సింహద్వారం ద్వారా వెళ్ళొచ్చు, ఎగ్జిట్ మాత్రం ఈ మిగతా 3 ద్వారాల్లోంచి వెళ్ళొచ్చు అనమాట. దీనికి సంబంధించి వాళ్ళు ఒక ప్రాజెక్ట్ కూడా తీసుకున్నారు. ఆ ప్రాజెక్ట్ పేరు శ్రీమందిర్ పరిక్రమ ప్రాజెక్ట్, వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ హెరిటేజ్ కారిడార్ ప్రాజెక్ట్ అనమాట. యాక్చువల్గా ఈ యొక్క ఒరిస్సా రాష్ట్రంలో జగన్నాథుని టెంపుల్ చుట్టూ కొన్ని రాజకీయాలు కూడా జరుగుతూ ఉంటాయి. దీనికి సంబంధించి పాండమిక్ అయిపోయిన తర్వాత ఈ యొక్క టెంపుల్ తాలూకా 4 డోర్స్ని గతంలో మాదిరిగా తెరవల. అంటే మనం లోపలికి వెళ్ళాలని అనుకుంటే సింహద్వారం నుంచే వెళ్ళాలి తప్ప మిగతా 3 ద్వారాల నుంచి వెళ్ళడానికి లేదు. అయితే ఇప్పుడు ఈ యొక్క జగన్నాథుని టెంపుల్ సర్వసాధారణమైనటువంటి జనులు వెళ్ళి పూజించుకుంటారు కాబట్టి సో ఇందులో ఏదో ఒక విషయంగాను ఇప్పుడు వచ్చినటువంటి బీజేపీ ప్రభుత్వం ఈ 4 ద్వారాల నుంచి ఎంట్రన్స్ అండ్ ఎగ్జిట్ రెండింటిని పెట్టిందనమాట. అది మనకి ఎగ్జామినేషన్లో ఇవ్వడం అనేటటువంటి జరగచ్చు, ఎందుకంటే న్యూస్ పేపర్లో వచ్చింది కాబట్టి. సో ఇది నా సాధ్యమైనంత వరకు దీని తాలూకా ఆర్కిటెక్చర్ తక్కువ సమయంలో చెప్పేటటువంటి ప్రయత్నం చేశాను.
అలాగే దీనికి రిలేటెడ్ ఎప్పుడు క్వశ్చన్ ఇవ్వలేదు కాబట్టి, కానీ సోమనాథ్ టెంపుల్ గురించి ఒకసారి యూపీఎస్సీలో ఇచ్చాడు. సో దాని ఎగ్జామినేషన్లో మళ్ళీ అడిగేటటువంటి అవకాశం ఉంది కాబట్టి ప్యాటర్న్ ఆఫ్ క్వశ్చన్స్ మీకు తెలుస్తాయి. సో కాబట్టి ఇది మీరు ఆన్సర్ చేయండి, కమెంట్ సెక్షన్లో మీ ఆన్సర్ని పెట్టండి. అలాగే పూరిలో జగన్నాథుని దేవాలయం యొక్క నిర్మాణ రూపకల్పన, చారిత్రక అభివృద్ధి భారతదేశ సంస్కృతికి మరియు మతపరమైన వారసత్వాన్ని ఎలా ప్రతిబింబిస్తుంది? రాయండి, 150 నుంచి 200 పదాల్లో రాయండి. సో ఇది జగన్నాథుని టెంపుల్ గురించి. ఇంకా ఏవైనా మీకు తెలిసినటువంటి ఇన్ఫర్మేషన్ అద్భుతంగా ఎగ్జామ్ పనికొచ్చేది ఉంటే ఈ జగన్నాథుని టెంపుల్ గురించి కమెంట్ సెక్షన్లో తెలియజేయండి. సో థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నైస్ డే.